దగ్గర పెట్టుకొని బాడీ లాంగ్వేజ్, మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రులు శాశ్వతం కాదు, మళ్ళీ దిగి రావాల్సిందే, కానీ మళ్ళీ రోడ్ల మీదకి రావాల్సిందే. అవును, కానీ ఎంత కోట్లు సంపాదించినా కోట్లు మీదకి తీసుకొని పోలేవు, చరిత్రహీనులుగా మారుతపోతారు. ప్రవర్తన మార్చుకోండి, బాడీ లాంగ్వేజ్ మార్చుకోండి, ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండండి, కరప్షన్ తక్కువ చేసుకోండి. ఇచ్చిన హామీలు అమలు చేయలేరు, కొన్ని అయినా చేయడానికి ప్రయత్నం చేయాలంటే కరప్షన్ తక్కువ చేసుకోండి, ఇన్కమ్ ని పెంచుకోండి, ప్రచారం ఏదైతుందో తగ్గించండి. ప్రచార సాధనాల కోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు డయాసులు, చిన్న చిన్న ప్రోగ్రామ్. 10 లక్షల కోసం కూడా 5 లక్షలు ఖర్చు పెడుతున్నారు ఆ ఫంక్షన్ కు. 10 లక్షల బడ్జెట్ కూడా బండి వేయడానికి. హెలికాప్టర్ ప్రయాణం తక్కువ చేయండి. 50 కిలోమీటర్ల కింద హెలికాప్టర్ పోతున్నారు. గతంలో ఒక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో సెకండ్ సెటప్ నాగార్జున సాగర్ లో ఉంటే హెలికాప్టర్ లో వెళ్ళేవాడు ఆల్రెడీ నాడు ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనకు ఒక సెకండ్ సెటప్ ఎక్కడుండే? నాగార్జున సాగర్ లో. హెలికాప్టర్ మీద సాగర్ పోయేవాడు, ఈవినింగ్ పోయేవాడు, అలా పొద్దున వచ్చేవాడు వీకెండ్. దాని పరిణామమే 83లో 82లో ప్రాంతీయ పార్టీ వచ్చి సమూలంగా కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. రేపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇందిరాగాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, యూపీఏ కానీ స్ట్రెంత్ ఈ పార్టీ. ఈ రోజు 67 నుంచి తమిళనాడు లెక్కన, 77 నుంచి బెంగాల్ లెక్కన, 89 నుంచి యూపీ, బీహార్ లెక్కన కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకునే ప్రయత్నం చేయకండి. దయచేసి కాంగ్రెస్ ను రక్షించుకుంటాని కోసము, రాహుల్ గాంధీ గారిని భావి ప్రధాని చేయడానికి కోసము, వాళ్ళు ఎలాగైతే ప్రధానమంత్రి పదవిని 3 సార్లు త్యాగం చేసింది సోనియా గాంధీ గారు 91, 2004, 2009లో, రాహుల్ గాంధీ గారు 2004, 2009లో త్యాగం చేసిండు. మంత్రివర్గంలో కూడా చేరలేదు. వాళ్ళ ఆస్తులు ఏదైతుందో 1000 కోట్లు కాదు, లక్షల కోట్ల ఆస్తులు ఇవ్వాలి, ఏదైతుందో జాతికి అంకితం చేసిండ్రు. వాళ్ళ ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు దేశం కోసం బలైపోయినరు. ఇది గుర్తు పెట్టుకోండి. మాకు మంత్రి రాలేదు, మేము చేపట్టే కాంగ్రెస్ వచ్చింది, మేమే ఇందిరాగాంధీకి ఇల్లు ఇచ్చినాము, ఈ విధంగా మాట్లాడుతుంటే మేము సోనియా గాంధీ గారికి చెప్పారు, మేము బయటకు పోయినాము. ఇటువంటి స్టేట్మెంట్స్ ఒకసారి మీరు ఆ టీవీలో మాట్లాడింది ఒకసారి చూసుకోండి. దీని వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెరుగుతుందా? ఇప్పటికైనా నోర్లు కట్టేసుకొని కాంగ్రెస్ కు కట్టుబడి ఉండండి. ఇష్టం లేకపోతే రాజీనామా చేసే వాళ్ళు రాజీనామా చేస్తారా, బయటకు పోయే వాళ్ళు పోతారా? ఈ దేశంలో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు, పిసిసి చేసిన వాళ్ళు, అగర్భ కోటీశ్వరులు, జీవితాంతము ఆ కుటుంబం అంతా ఉన్న వాళ్ళు కూడా బయటకు పోయినారు. బట్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా స్వాతంత్ర పోరాటంలో 135 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. దయచేసి ఏదైతుందో వాళ్ళను ఎలాగైతే త్యాగాలు చేసిండ్రో, ఎలాగైతే పదవులు త్యాగం చేసిండ్రో అది గమనించండి. కాంగ్రెస్ పార్టీతో కట్టుబడి ఉంటూనే ఉండండి. కానీ ఈ యొక్క మీడియాకు పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుందని, కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్నదానిగా దీంట్లో నేను చాలా మందికి సహాయ సహకారాలు చేసి ఏ ఒక్క రోజు